10th మార్క్స్ మెమో ఉంటే 1161 పోస్టులకు సంబంధించి భారీ నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగిందండి. స్టార్టింగ్ జీతం 31,000 నుండి 35,000 వరకు రావడం జరుగుతుంది. సొంత రాష్ట్రంలో పరీక్షా పోస్టింగ్ అయితే ఉంటుంది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను, వీడియోని చివరిదాకా అయితే చూడండి. తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నోటిఫికేషన్ మనకు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ నుండి అయితే రిలీజ్ కావడం జరిగిందండి. 5వ తేదీ నుండి అప్లికేషన్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు. ఏప్రిల్ 3వ తేదీ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. కానిస్టేబుల్, ట్రేడ్స్మెన్కి సంబంధించిన పోస్టులు అయితే ఉన్నాయి. ఇండియన్ సిటిజను మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవడానికి అవకాశం అయితే ఇస్తున్నారు. బేసిక్ పేనే 21,700 ఉన్నాయి. అలవెన్సెస్ అన్నీ కలుపుకొని దాదాపుగా 31,000 నుండి 35,000 వరకు శాలరీ అయితే రావడం జరుగుతుంది. ఆన్లైన్ ద్వారా మీరు అప్లై చేసుకున్న తర్వాత దీనికి సంబంధించి పీఈటీ, పిఎస్టీ, దాని తర్వాత ట్రేడ్ టెస్టు, రిటర్న్ టెస్టు, మెడికల్ ఎగ్జామ్ కండక్ట్ చేసి ఈ జాబ్స్ అయితే ఇస్తారు. ఎగ్జామ్ వచ్చి ఓఎంఆర్ బేస్డ్ కానీ కంప్యూటర్ బేస్డ్ కానీ ఉంటుంది. సో సొంత రాష్ట్రంలోనే ఎగ్జామ్ ఉంటుంది. అప్లై చేసుకోవడానికి 3 ఏప్రిల్ చివరి తేదీ. సో మనకు ఏవే పోస్టులు ఉన్నాయనేది క్లియర్గా మనకు ట్రేడ్ వైజ్ ఇచ్చారు. టోటల్గా మనకు 1161 పోస్టులు అయితే ఉండడం జరిగింది. 10th తరగతిలో మనకు ఈ జాబ్స్ అన్ని భర్తీ అయితే చేస్తున్నారండి. సో మనకు మేల్ క్యాండిడేట్స్కి ఎన్ని పోస్టులు, ఏ రీజియన్లో ఎన్ని పోస్టులు, అలాగే ఫిమేల్ క్యాండిడేట్స్కి ఎన్ని పోస్టులు అనేది క్లియర్గా మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో మనకు సదరన్ రీజియన్లో మన పోస్టులు అయితే రావడం జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్ళకి. సో సదరన్ రీజియన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏంటి అనేది అయితే మీరైతే చూసుకోవచ్చు. సో 10th తరగతి ఉంటే చాలండి. ఫిమేల్ అభ్యర్థులకు సపరేట్గా ఎన్ని పోస్టులు ఉంటాయి ఏంటి అనేది క్లియర్గా ఇచ్చారు. టోటల్గా మనకు ఎక్స్ సర్వీస్ మెన్కి కూడా సపరేట్గా ఇవ్వడం జరిగింది. 1161 పోస్టులు అయితే ఉండడం జరిగింది టోటల్గా చూసుకుంటే. ఇందులో ఏజ్ లిమిట్ చూసుకుంటే మినిమం 18, మ్యాక్సిమం 23. 1/8/2025 నాటికి ఈ ఏజ్ మధ్యలో ఉండాలి. ఎస్సీ ఎస్టీకి 5 ఇయర్స్, ఓబీసీకి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. మనకు ఫిజికల్ స్టాండర్డ్స్ చూసుకుంటే మేల్ క్యాండిడేట్స్ హైట్ 170 సెంటీమీటర్స్ ఉండాలి, చెస్ట్ 80 to 85 ఉండాలి. ఫిమేల్ క్యాండిడేట్స్ 157 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. సో హైట్కి సంబంధించిన వివరాలు అయితే ఇది. సో ఉమెన్ అయితే వెయిట్ అయితే ఉండాలి 45 కిలోల కన్నా ఎక్కువ అయితే ఉండాలి. ఏ సెక్టార్కి ఏ స్టేట్ వస్తుందో క్లియర్గా మెన్షన్ చేశారు. సో మనకు సదరన్ సెక్టార్లో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, లక్షద్వీప్, పాండిచ్చేరి, తమిళనాడు, తెలంగాణ సదరన్ సెక్టార్లో రావడం అయితే జరుగుతుందండి. సో మనకు ఆ పోస్టులు కూడా సదరన్ సెక్టార్లో ఉండే పోస్టులు మనకైతే ఉండడం జరుగుతుంది. సో అప్లై చేసే టైంలో ఫోటోగ్రాఫు, సిగ్నేచరు, డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి అప్లై చేయాలి. ఫీజు 100 రూపాయలు ఉంది. ఎస్సీ ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు అయితే ఫీజు అయితే ఫిమేల్ క్యాండిడేట్స్కి కూడా ఎగ్జామ్టెడ్ ఉంది. ఫీజు పేమెంట్ చేయడానికి ఏప్రిల్ 5వ తేదీ చివరి తేదీ. ఆన్లైన్లో అప్లై చేయడానికి 3వ తేదీ, ఏప్రిల్ 3వ తేదీ చివరి తేదీ. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకొని ట్రై చేయండి. పీఈటీ 1.6 కిలోమీటర్స్ మేల్ అభ్యర్థులు 6 minutes 30 seconds, ఫిమేల్ అభ్యర్థులు 800 meters అనేది 4 minutes అయితే ఇక్కడ పరిగెత్తాల్సి అయితే ఉంటుందండి. ఈ విధంగా ఉంటుంది. దాని తర్వాత హైటు, వెయిట్ అవన్నీ చెక్ చేసి మీకు తర్వాత ఎగ్జామ్కి క్వాలిఫై చేస్తారు. ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత ఎగ్జామ్లో అలాగే ట్రేడ్ టెస్ట్లో మంచి మార్క్స్ స్కోర్ చేస్తే మెడికల్ టెస్టు, డాక్యుమెంట్స్ పరిశీలించి ఉద్యోగం అయితే ఇస్తారు. నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఆన్లైన్ అప్లై లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఫుల్ డీటెయిల్స్ చూసి అప్లై చేసుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. సొంత రాష్ట్రంలోనే మనకు దీనికి సంబంధించి ఎగ్జామ్ అయితే ఉండడం జరుగుతుంది. సో వ్యాకెన్సీస్ ఉంటే సొంత రాష్ట్రంలోనే మనకు పోస్టింగ్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.